రఫీ గారు, వాలంటీర్లకు సంబంధించినటువంటి మరొక అంశం కీలకంగా చర్చలోకి వస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత విల్సన్ గారు చెప్పినట్టుగా బలవంతంగా రాజీనామా మీద సంతకం పెట్టించినటువంటి వాళ్ళ భవితవ్యం ఏం కాబోతుంది? మరోపక్క మీరేమో వాలంటీర్లకు ఆల్రెడీ హామీ ఇచ్చున్నారు, 5,000ని 10,000 చేస్తామని, వాళ్ళని బాగా చూసుకుంటామని చెప్పి హామీ ఇస్తున్నారు. దీన్ని ఏ రకమైనటువంటి డైరెక్షన్లో తీసుకెళ్లాల్సి ఉంటుంది? అరవింద్ గారు, ఇప్పుడు ఇవాళే ఆయన బాధ్యతలు తీసుకురాదు. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారంగా ప్రధానమైనటువంటి 5 అంశాలని ఆయన జీవోల ద్వారా ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొచ్చారు. అయితే నేనేమంటానంటే, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చాడో వాలంటీర్లకు సంబంధించి దాని మీద సమీక్ష చేస్తారు. ఇప్పుడు 1,05,000 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. 1,08,000 మంది. 2,50,000 మంది ఎంతోమంది ఉన్నారు. దాదాపు 40-45% మంది వాళ్ళు రాజీనామా చేశారు. చేశారా చేయించారా అనేది అనవసరం. ప్రభుత్వ రికార్డులో వాళ్ళు రాజీనామా చేసినట్టే లెక్క. రేపు జూలై నెలలో జీతము వాళ్ళకి, ఇప్పుడు ఈ జూన్ నెలలో కూడా వాళ్ళకి జీతాలు రాలా. ఎవరికి రాజీనామాలు చేసిన వాళ్ళకి ప్రభుత్వం వాళ్ళకి 5,000 ఇవ్వాలా. ఇప్పుడు మేము పెంచిన 10,000 రూపాయలు రేపు జూలైలో ఎవరైతే లైవ్ లో ఉన్నారో వాళ్ళకే వెళ్తాయి. అయితే దీని మీద ఒక చర్చ జరుగుతుంది. 50 ఇళ్లకి ఒక వాలంటీర్ని పెట్టాలా, 100 ఇళ్లకి వాలంటీర్ని పెట్టాలా అనే దాని మీద చర్చ జరుగుతూ ఉంది. అది దాని మీద అధికారులతో, పార్టీ నాయకులతో, మంత్రులతో సమగ్రంగా చర్చించి వాలంటీర్ వ్యవస్థను అయితే కొనసాగిస్తాం. ఎందుకంటే మనం చూసాం కదా, మొన్న బ్యాంకుల్లో డబ్బులు వేస్తే వెళ్ళి తెచ్చుకోవడానికి వృద్ధులు చాలా ఇబ్బందులు పడ్డారు. అలాగే సచివాలయంలో డబ్బులు పెడితే ఆ ఎండల్లో వెళ్ళి తెచ్చుకోవడానికి ఇబ్బంది పడ్డారు. కాకపోతే చాలా మంది వృద్ధులకి ఇంటికి డబ్బులు పంపించాలనేది చాలా మంచి నిర్ణయం. అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసిన దాన్ని మేము దాన్ని కొనసాగిస్తాం. అది మంచిది. అది అంటే వాలంటీర్ వ్యవస్థలో పెన్షన్లను ఇంటికి పంపించే కార్యక్రమం వరకు మీరు అంగీకరిస్తున్నారు తప్ప ఆ పేరిట జరిగినటువంటి మిగతా కార్యక్రమాలను అంగీకరించట్లేదు. మిగతా కార్యక్రమం అదే, దాన్ని ఏ రకంగా వాళ్ళ డ్యూటీస్ ని ఏ రకంగా దాన్ని పెంచాలా, తగ్గించాలా అని చెప్పేసి. అయితే ఒకటి, ఎవరైతే 1,08,000 మంది వాలంటీర్లు రాజీనామా చేశారో, చేయించారో, వాళ్ళందరిలో ఉన్నటువంటి స్కిల్ సెన్సెస్ మేము తీసుకుంటాం. వాళ్ళకు కూడా మంచి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు కల్పిస్తాం. ఇప్పుడు పనిచేస్తున్నటువంటి వాలంటీర్లు ఎవరైతే స్కిల్ సెన్సెస్ వాళ్ళు కలిగి ఉంటారో, వాళ్ళకి స్కిల్ కలిగి ఉంటుందో వాళ్ళందరినీ తీసుకొని 10,000కే కాకుండా మంచి ఉద్యోగాల వైపు వాళ్ళు పంపిస్తాం. వాళ్ళ ప్లేస్ లో మిగతా వాళ్ళని తీసుకుంటాం. ఇప్పుడు బీటెక్ చేసిన వాళ్ళు, MBA చేసిన వాళ్ళు కూడా వాలంటీర్ పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ ట్రైనింగ్ ఇచ్చి మంచి ఉద్యోగాలు పంపిస్తాం. ఈ చిన్న చిన్న పనులు చేయడానికి ఆ 10th క్లాస్ చదివిన వాళ్ళు చాలు, ఆ నెలకు 10,000 రూపాయలు సంపాదించుకుంటారు. అలాంటి వాళ్ళకి వాలంటీర్ ఉద్యోగం ఇస్తే వాళ్ళకి ఉన్నటువంటి అర్జీలను తీసుకొచ్చి ప్రభుత్వ కార్యాలయాలు ఉంటుంది కదా, వాళ్ళేమి శాంక్షన్ చేయరు కదా. ఇక్కడ ఎమ్మెల్యేకి ప్రజలకి లింక్ కట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. అది లింక్ కట్ చేసి మొత్తం వాలంటీర్ల మీద చేయడం వల్ల ఎమ్మెల్యేలు కూడా దేనికి ఉపయోగం లేకుండా పోయారనే వాలంటీర్ వ్యవస్థకి సంబంధించినటువంటి ఒక అంశం అయితే క్లియర్గా మనం అనుకోకుండా మన చర్చలోకి వచ్చింది కాబట్టి విల్సన్ గారి ద్వారా ఇప్పుడు ఒక క్లారిటీ అయితే వాలంటీర్లకు ఇచ్చే క్రమంలో మీరు చెప్పినటువంటి విషయం అర్థమైంది. కానీ వాలంటీర్ వ్యవస్థని గత ప్రభుత్వం దుర్వినియోగం చేసింది అనేటటువంటి ఆరోపణ విషయంలో మీ ఇద్దరు అభిప్రాయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. దుర్వినియోగం చేసింది ఎందుకంటే ఇక్కడ మీరు ఒకటి దృష్టిలో పెట్టుకోండి, ఆయన వాలంటీర్ని ఎందుకు పెట్టాడు? ఈ ఎవరైతే
లబ్ధిదారులు ఉంటారో, పథకాల లబ్ధిదారులు ఉంటారో యా వాళ్ళతో నేరుగా సంబంధాలు పెట్టుకొని ఆ డేటా అంతా పెట్టుకొని యా ఎన్నికల్లో ఈ వాలంటీర్లు ఉపయోగించుకొని వాళ్ళతో ఆ ర్యాప్ పెంచుకొని ఉంటారు కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసేటువంటి ఒక వ్యవస్థ కింద తయారు చేశాడు తప్పితే యా నిజంగా ప్రజలకు సేవ చేసి స్వచ్ఛందంగా ఉండేటువంటి సేవకులుగా పెట్టలేదు ఆయన. యా ఆయన చివరికి ఎంతవరకు వెళ్ళారంటే ఈ పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు, ఇది ప్రభుత్వం ఇస్తుందని కాదు. యా గతంలో 2000 ఇచ్చారని ఒప్పుకోలేదైనా, ఎక్కడ కూడా 1000 ఇచ్చారని చెప్పేవాడు. యా మేము 2000 చేశాం, 1000ని 2000 చేశాం. యా ఆ 2000 చేశానని చెప్పడు, 1000ని నేను 3000 చేశానని చెప్పి అబద్ధపు ప్రచారాన్ని ఆయన చెప్పేవాడు. వాళ్ళ పార్టీ నాయకులు చెప్పేవాడు, వాలంటీర్ ద్వారా కూడా వాళ్ళకి చెప్పేవాడు. కానీ ప్రజలు చాలా తెలివిగలవాడు. మేము ఎలక్షన్ కమిషన్ ద్వారా కొన్ని స్వచ్ఛంద సంస్థలు వెళ్ళి ఇది దుర్వినియోగం అవుతుంది, ఎన్నికల ప్రక్రియలో వీళ్ళని చొప్పించి ఓట్లు వేయించుకోవడం కానీ, లేకపోతే ఎలక్షన్ మేనేజ్మెంట్ లో కానీ, పోలింగ్ లో కానీ వీళ్ళని ఉపయోగించుకొని దుర్వినియోగం చేస్తారనేది గ్రహించి వాళ్ళని పక్కన పెట్టడం జరిగింది. వాళ్ళని పక్కన పెడితే పెన్షన్ ఇవ్వడానికి ఎన్ని ఇబ్బందులు పెట్టారో మనం చూసాం కదా. చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఒకసారి సచివాలయాన్ని పంపించి ఇబ్బందులు పెట్టాడు, 2 సార్లు ఏం చేశాడు, బ్యాంకులకు పంపించాడు. సచివాలయంలో 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, బ్యాంకు 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కొన్ని చోట్ల చాలా ఇబ్బందులు. ఇప్పటికి కూడా బ్యాంకుల్లో డబ్బులు తీసుకున్నటువంటి వృద్ధులు ఉన్నారు. ఎందుకంటే ఫోటో తెమ్మంటారు, రకరకాల ఇది తెమ్మంటారు, వాళ్ళకి తెలియక ఇప్పుడు కూడా డబ్బులు తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి వాలంటీర్ వ్యవస్థని ఎలా ఉపయోగించుకుంటారో ప్రభుత్వం రేషనైజ్ చేస్తుంది. రెండోది ఏంటంటే ఇంకొక సమస్య చెప్తా. ఇప్పుడు ఈ చౌక దుకాణాలు ఉండే జాతీయ పంపిణీ వ్యవస్థ చేశాడు, ఒక వ్యాన్ పెట్టాడు. ఆ వ్యాన్ మీద 2 వైపులా బొమ్మ వేసుకున్నాడు. అందులో ఒకరికి 20,000 రూపాయల జీతం, అసిస్టెంట్ కి ఒక 8,000 రూపాయల జీతం. ఆ వెహికల్ కి డబ్బులు పెట్టి కొన్నటువంటి పరిస్థితి ప్రభుత్వ సొమ్ముతో. మళ్ళీ ఆయిల్, రిపేరు ఇవన్నీ కూడా అదనపు అతని పబ్లిసిటీ కోసం ఆ వ్యవస్థను తెచ్చాడు. దాంట్లో జాతీయ పంపిణీ వ్యవస్థ అది కనుక కంటిన్యూ ఉంటే, ఎవరికి ఎప్పుడు వెసులుబాటు ఉంటే ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే ఆ షాప్ ఉంటుంది. ఎవరికి ఎప్పుడు అవకాశం ఉంటే, డబ్బులు ఉంటే వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు. దాంట్లో 8-9 రకాల వస్తువులు చంద్రబాబు నాయుడు గారు చిన్న సూపర్ మార్కెట్ లాగా పెట్టి పేదవాళ్ళకు ఉపయోగపడే పద్ధతి తెస్తే, ఈయన వస్తువులను తీసి కేవలం బియ్యం, అప్పుడప్పుడు పంచదార మాత్రమే ఆ వ్యానులలో చేసి ప్రభుత్వ డబ్బులు దుర్వినియోగం చేశాడు. దాని మీద కూడా మేము సమీక్షిస్తాం. అదే సందర్భంలో ఐల్ కమ్ బ్యాక్ టు యు విల్సన్ గారు. ఇంకొక మాట ఒక్క నిమిషం చెప్పండి. 27 ఎస్టీలకు సంబంధించిన 27 పథకాలు రద్దు చేశారు. మైనార్టీలకు సంబంధించిన 14 పథకాలు రద్దు చేశారు. మొత్తం 101 పథకాలు రద్దు చేశాడు. వాటన్నిటినీ కూడా మేము పునరుద్ధరిస్తాం, కట్టుబడి ఉన్నాం. దానికి అన్ని పథకాలను మేము గత ప్రభుత్వంలో తెచ్చిన వాటిని పునరుద్ధరిస్తాం. ప్రజలకి అనుకూలంగా